మేడం శివనాడి బిడ్డ శివరెల్లి మాత పుట్టంగ మంత్రాలు పెరగంగ 196 మంత్రాలు బుద్ధులు నిర్వంగ భూతాలు గల్లది రేణక శాంభవి గంభీర భైరవి దేవి ఎల్లమ్మ సరిగా నానే అడవిలో నోడిగట్టాడు పారిన రక్తంలో పుట్టిండు పరిసరాముడు డొల్లైన రక్తంలో పుట్టిండు డొక్కలయ్యా రక్తంలో పుట్టిండు చెడుకలేసుడు నలుగురు కూడా అడవిలో గౌరమ్మ దేవి రాముడు ఒకనాడు సమయమందు పొంగరాలు ఆటకండు పోయిండు పోగాటం తెచ్చిండు ఆటల కంట వెళ్ళిపోయిండు మాటలు తెచ్చిండు రాముడు పేరు చెప్పమని తగని
బాధలు పెడతా ఉన్నాగా అమ్మవారు రేణుక ఎల్లమ్మ కొడుకు బాధ కేగలేక పుట్టినాడు ఈ కొడుకులు ఎమ్మడి పెట్టుకొని రాలేదు పోయినాడు ఈ కొడుకులు ఎమ్మడి పెట్టుకొని రాలేదు అనుకోని అమ్మవారు రేణుక ఎల్లమ్మ కొడుకుల మీద మళ్ళీ పోయ్యా కొడుకుల మీద దుమ్ము పోయి అనుకోని అమ్మవారు ఎల్లమ్మ రామునికి పుప్పాల వంతుల రాముని తోలించింది అమ్మవారు ఎల్లమ్మ దేవి మూడు గదులు చేసింది ఆడపిల్ల గౌరమ్మను తీసింది చీకటి వల్ల శివాల కింద కింద కోడి గమ్మినట్టు గమ్మినాదే ఇక్కడ వెళ్ళిపోదనంటదమ్మో అరిచే ధాన్యాలు కొట్టే వరకల్లా గంగ గర్భం కానొస్తా ఉన్నది ఎల్లమ్మ దేవికి దీవనార్థి తీసుకొని అమ్మవారు ఎల్లమ్మ ఎలియాన పట్నమమ్మ కళ్ళవారు చూసిండు ఎంత బాగున్నది దీన్ని వేసుకొని 80 ఆవిడ పోతే నాకు సుఖము తక్కువ అంటుండు కర్ణపు శేషయ్య మాటలు ఆలకించింది అమ్మవారు ఎల్లమ్మ చెవులార విన్నది కళ్ళవారు చూసింది కర్ణపు శేషయ్య ఎంత కఠినం ఉన్నావు ఎంత పాపాత్ముడ ఉన్నావు నీ ఇంటి ముందర ఏర వసయ్యాల నువ్వు ఎటువంటి మనసుల మాటలు అనుకుంటావా యాపాకు పట్టినా దిప్పే వరకల్లా నోరు మాట్లాడొస్తలేదు కళ్ళు కానొస్తలేవు చెవులు వినొస్తలేవు ఇంత ధరణి తెలుస్తలేదు పైన ఆకాశం తెలుస్తలేదు ధరణి మీద పడ్డాడు కర్ణము శేషయ్య నువ్వు దేవదంట కానలేక దెప్పల్ల మాటలల్లా కురువన కానలేక నేను మనసులో బలమాట అనుకున్నా నాకు దేవనార్థి పెట్టవమ్మో అమ్మవారి ఎల్లమ్మ ఓరి కర్ణపోడ ఇంటి ముందల గాడది వస్తే ఇటువంటి మాటలు అంటవా తల్లినే కావచ్చు పిల్లనే కావచ్చు బిడ్డనే కావచ్చు చెల్లెల్నే కావచ్చు కరణప జోగయ్యా 5 ఏళ్ళ అస్తమ తిప్పింది అమ్మవారి ఎల్లమ్మ ఏడాదికోసారి పార్సాల పున్నాను కొలుసుకోమన్నది రేణుక ఎల్లమ్మ వాడగీర వచ్చింది గొల్లల వాడగీర వచ్చి కుమ్మరల్ల వాడగీర వచ్చి కొన్నకాయంత పొట్టుకుని తీసుకొని ఎల్లమ్మ దేవుడు సత్యాన పొన్నకాయంత పొట్టుగురికి వేసిండు ఎల్లమ్మ చేతి లోపల పెట్టిండు సత్యాన పొన్నకాయంత పొట్టుగురికి మరి మా దేవుడు దీవనార్థి పెట్టమన్నప్పుడు అమ్మవారు ఎల్లమ్మ ఏమంట ఉన్నదే నాయన్న కుంట ఎండినాక కుప్ప కాలాలి కుప్ప కాలినాక మీ అప్పు తీరాలి నల్లా గదెట్ల వివరం అంటవా కుంట లోపల నీళ్ళు ఉంటే రైతు బతాడు కుంట ఎండిపోయినట్టుకుంటే రేగడి మట్టి వస్తుంది రేగడి మట్టి తీసుకోవాలి బండి నిండా నింపుకోవాలి రేగడి మట్టి తీసుకుపోవాలి ఇంటి ముందర వేసుకోవాలి అన్నలారా మరి కుమ్మరి మాదేవుడా కుమ్మరి వామనంగా మరి గడ్డి వేసినట్టు ఆ కుమ్మరి మట్టిగా అటువంటి కుమ్మరి మట్టి పేరు మీదనైనా వాము వేసుకొని మరి కుమ్మరి కుండలు తయారు చేసాలి కుండల మీద మరి వాము వేసుకొని కుమ్మరి కుండలు కాలినాక కుండలు తీసుకుపోయి ఊరి లోపల అమ్ముకుంటే బోనాలకు అవసరం వస్తాయి పోషమ్మ గౌరవం వస్తాయి మారమ్మకు అవసరం వస్తాయి అన్నలా
పొన్నకాయంత పొడుగులు తీసుకొని వైశాఖ వనము జబ్బలు పైన రైక దొడిగింది రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ పండు పండు అవతారం ముసలమ్మ అవతారం ఎత్తుకొని రేణుక ఎల్లమ్మ దేవే నడి వనం లోపల మాండవల మర్రికిళ్ళ గమల వాళ్ళు కళ్ళు వంపుతున్నారు అమ్మవారి ఎల్లమ్మ పొన్నకాయంత పొడుగులు పట్టుకొని ముసలమ్మ అవతారం ఎత్తుకొని తల్లి రేణుక ఎల్లమ్మ వస్తున్నదో ఒకవేళ కనుకనే పొన్నకాంత పొడుగురు సురవయ్యం అన్నప్పుడు 7 మంది కవుల వాళ్ళు అమ్మ ఒకవేళ కనుకనే 7 చేత పశలియాల కుడి చేత కళ్ళు కూడా వస్తామమ్మా రామ రామ చేత పశలు పశలియాడే చేత సూర కూడా మేము వసదాము అమ్మ 7 చేత పశలియాల తల్లి కుడి చేత కళ్ళు పోస్తామమ్మా గమల ఆయన ఆకలి ఉన్న కడుపు చూడపోతే వారిపైన ముఖం చూడపోతే ఉద్దరంటే మాతానే ఎక్కడదమ్మా ఉద్దరంటే మేము కళ్ళే పోయాం అసలు నా అవతారం చూసి ఎవడన్నా పసలాడతారా అయ్యో నీకేమైందమ్మా గంపడీగలు గుంపడితో మనం మంచిగా మోకాల మటుకు వండి సీరగడ్డ చప్పలు పోయిన రైక దొడిగిన నేను నా పేరుకు ఒక్క పైస లేదు అన్నలారా వల్లంత వల్ల కొట్టిన ఒక్క రూపాయి లేదు నా దగ్గర పెయ్యంత వల్ల కొట్టిన పేరుకు ఒక్క పైస లేదు బిడ్డ లేక నేనున్న తోడ వచ్చిన ఆడవిల్ల లేకున్నా కళ్ళగింత పోయారయ్యా మారమ్మ తాడి చెట్టు కళ్ళు వారబట్టే మారమ్మ తాడి చెట్టు కళ్ళు వారబట్టే పుట్టలున్న తాడి చెట్టు కళ్ళు వారబట్టే ఆ పుట్టలున్న తాడి చెట్టు కళ్ళు వాడుతుంది కళ్ళు వచ్చి ధరణి మీద పడుతుంది ధరణి పోసిన విధమంతా కాదు ధరణి మీద పడ్డంత విలువ కాదు నాకు ఇంత కళ్ళు పోసేందుకు నీ సొమ్మేమైందిరా గమలు అన్నప్పుడు 7 మంది గమల వాళ్ళు ఒకవేళ కనుక ఏమంటారు 7 మంది గమల వాళ్ళు అయినా తల్లి ఉద్దరంటే మాతాన కళ్ళు లేదు తల్లి పొద్దు నుంచి గిరాగలేక మనం ఏడుస్తుండే అపదేశం ఉండా పరమేశ్వరాలు ఉద్దర కళ్ళు వేయమంటున్నది అనుకోని గమల వాళ్ళు రేణక ఎల్లమ్మని దేవత అంట కానక దెబ్బల పాలు ఏదామనుకోని గురుడాన్ని కానుకూతు దెబ్బల పాలు ఏదామనుకోని ఎల్లమ్మడల దీని కోలగరబడి ఎల్లమ్మని ఎల్ల దుబ్బ వడ్డీరి 7 మంది గవల్లవారు వెనక ఎల్లమ్మ దీని కోలగరబడి ఎల్లమ్మని ఎల్ల దుబ్బ వడ్డినారే పంచదేవత ఎల్లమ్మ పరమ కళ్యాణి శివన ఆడిబిడ్డ శివరెల్లి వాద సిద్ధును గోడలు కవతను గోడలు గంభీరాలే అమ్మాయి తల్లి మహదేవరాని చెంచం జండి గహపురి పచేటే గురాని సురా ఖడ్గమేని పలకంపేటలున్న ఎల్లమ్మ సూర్యగిరి లోపల ఉన్న ఎల్లమ్మ ఎల్లమ్మ కల్లవారు చూసినాదే ఇచ్చినప్పుడు ఇచ్చేటోడు నేనే తీసుకున్నప్పుడు తీసుకున్నటోడు నేనే ఈ గమల వాళ్ళకు కథ మళ్ళీ కటాన మగ్రం ఎక్కువయింది దానం అగ్రమెక్కిల్ని పొన్నకాయంత పట్టుకుని నేను కళ్ళు పోయమంటే దేవతంట కనలేక దెబ్బల మాటల నరవిడియ రాజులు ఎల్లమ్మను మించిన యంత్రం లేదు మల్లలను మించిన మంత్రం లేదనుకోని అమ్మవారి ఎల్లమ్మ పిడిగడలతో యాపాకు పట్టింది వైశాఖ వనం మీద తల్లి కూడా కొట్టాబట్టే యాపాకు పట్టి పసుపు కుంకుమ తీసుకొని వైశాఖ వనం మీద కొట్టబట్టే వైశాఖ వనమంతా శుభపాడు మా పాడు
6 నెలల పుట్ట లోపలికి వెళ్ళిపోయింది 7 మంది గవల్ల వాళ్ళు కారుగోలు వస్తున్నాయి కడగల్ల తెల్లారుతుంది పూతగోలు కూస్తున్నాయి భూములు తెల్లారబట్టే 7 మంది గవల్ల వాళ్ళు లేచి వయసగనం దారి పెట్టిరయ్యో మనం లోపలికి ఏరవచ్చిన గవల్ల వాళ్ళే వృక్షాలు లేచేవాట వంగమంట వంగలేవు లేవమంట లేస్తలేవు వృక్షాలైనా అన్నా తమ్మి ఏమైంది నా సాకల వంగు నా కర్ణమోహన్ రావు పోతు మొత్తమే లేస్తలేదు నా పుట్టల పోతు కూడా లేస్తలేదు వంగుతలేదు కానీ నా గడ మీద పెద్దలు తాడైతే మొత్తమే వలకరిస్తలేదు అన్నా ఏం కావచ్చు నిన్న మన కళ్ళ తెట్ల వాసన వచ్చేది ఈ పులి తాడైతే మొత్తమే వలకరిస్తలేదు ఏముందిరా నిన్న మొన్న మరి అటువంటి ఆ దండు పోషమ్మ తాళ్ళకి వస్తే కళ్ళు వాసన కొట్టేది దండు పోషమ్మ తాళ్ళకి వస్తే దండు పోషమ్మ దండం పెడితే ఏ గమనంలో మంచి కళ్ళు పోసేది ఇలా వంగిన చెట్టు లేసలేదు లేచిన చెట్టు వంగుతలేదు అన్నలారా ఏమురా నా పుట్ట మీద తాడైతే మొత్తమే లేస్తలేదు అవుగానే నా సాకలొచ్చి కూడా వంగుతలేదు కానీ సినిమాలో చిరంజీవి అని వలుకుతాడు పక్క పంట కొట్టి పవన్ కళ్యాణ్ అని వలకరిస్తాడు కానీ ఏ తాడు వలుకుతలేదు నా సౌందర్యం కూడా వంగుతలేదు అన్న ఏం కావచ్చునే ఏం కావాలో ఎరకన అనుకోని 7 మంది గవల్ల వాళ్ళు ఒకవేళ కనుక మాయ కోరి పిండమా మచ్చ కోరి పిండమా వనానికి ఏమన్నా వేసిరా అనుకోని గవల్ల వాళ్ళైనా నిన్న మొన్న మల్లె పూల వాసన వచ్చేది అన్నలార ఇలా రడకపు వాసన ఈగలు దోమలు ఎప్పుడు వెళ్తున్నాయి అన్నలార ఏమి ఏదామనుకోని 7 మంది గవల్ల వాళ్ళైనా ఇలా మన వనానికి ఏమన్నా వేసిరో ఏమో ఇలా కళ్ళు గిరాకి రాకుండా మన వనానికి ఏమన్నా చెడుగో చేత్తలం ఏమన్నా ఏమన్నా వేసిరు అనుకోని గవల్ల వాళ్ళు ఎరికయ్య పెరుకులమ్మ దానికన్నా వెళ్ళిపోవాలి కొలిపే సోసతి దానికన్నా వెళ్ళిపోవాలి ఎరిక ఎప్పించుకోవాలనుకోని 7 మంది గమల వాళ్ళు ఎరుకలమ్మ జాడలు 7 మంది గమల వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారమ్మా ఎరుకలమ్మ జాడల గమల వాళ్ళు 7 మంది గమల వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారమ్మో అమ్మవారు రేణుకా ఎల్లమ్మ షేరీల పుట్ట మీద కూసున్నది పంచదేవత ఎల్లమ్మ షేరీల డొంకల పుట్ట మీద కూర్చొని ఎల్లమ్మ ఏమంట ఉన్నది ధనం దాసినోడికి ఎరక లెక్క రాసినోడికి ఎరక వేరే ఎరకరమ్మ వస్తే ఏమి ఎరక ఏమి సోది చెప్తుందో భయంగా నేను ఎరకలిసాని వేషం కట్టి ఎల కొంచెం గొప్ప పెట్టుకొని ఎరకలి వాళ్ళకి చెప్తానన్నదే అట్టడు వల్ల వాళ్ళు పోసింది అల్లెందు పుట్టి మనడు గవ్వలు పోసింది మలిపింది పుట్టి తాటి కమలతో దగ్గరంగా పుట్టి అల్లుకొని ఈత కమలతో ఎగరంగా పుట్టి అల్లుకొని వేషం కట్టిన కొప్పు మీద కొప్పు నిలవంచ కొప్పు పెట్టింది ఎల్లమ్మ ఎరకాల సానినోయమ్మ
ఎరుకులమ్మ గడ్డమైంది కాబట్టి గౌన్ల వాళ్ళు ఎల్లమ్మ ప్రాదాల మీద వాడే ఎల్లమ్మ ప్రాదాల మీద పడ్డరమ్మా అమ్మాయిల వనం లోపల ఒకవేళ కనుకనేమి తల్లి మాయ కోరిపిండమ మత్సు కోరిపిండమ ఇలా వనానికి వచ్చే గిరాక వస్తలేదు పోయే గిరాక పోతలే తల్లి చెడుగా చేతల మాకు ఎరికేపమని ఎల్లమ్మ ప్రాదాల పట్టి రాట అయ్యా ఉట్టిగానే చెప్తావా ఖర్చు అవుతుంది అయ్యో ఏం ఖర్చు అమ్మా కాదానికి ఖర్చు ఉంటుందా ఊకనే ఖర్చు అవుతుందా మీరు కళ్ళు పుట్టిగా పుణ్యానికి వస్తారా మీరు ఇవాళ రేపు అయ్యో పుణ్యానికి ఏం పోయాం తల్లి కళ్ళు మరి ఎరకకి టుట్టిగా అని చెప్తాము నా ఇప్పుడు నాది ఉందిగా షాట లోపల పైసలు వేస్తే చెప్తాను నేను అయ్యో ఎన్ని పైసలు వేయాలి ఓ నెత్తుకు రూపాయి పావులు వేయర్రి అయ్యో నెత్తుకు రూపాయి పావులు వేస్తున్నాం వేస్తురా అమ్మవారి ఎల్లమ్మ కారణెల్ల పుట్ట మీద కూర్చుంది పంచదేవత పరమ కళ్యాణి గమలో గరగ చెప్తాను అన్నదగిన వింటారు అన్నలో పుట్టు బుధవారం నాడు వైశాఖ వనముకు ముసలమ్మ అవతారం మీద మీ భక్తి మీ విశ్వాసం చూస్తాను రేణుక ఇల్లమ్మ చేర వచ్చింది ఎరకలి సానివేశం అమ్మవారు రేణుక ఇల్లమ్మ ముసలమ్మ అవతారం కట్టుకొని మీ భక్తి విశ్వాసం చూస్తాను కాంచాల మర్రికాడుకు వచ్చింది అన్నలా ఆకలైతే ఉన్నది దూపలైతే ఉన్నది పొన్నకాయంత పట్టు గిరట కళ్ళు ఏమంటే దేవతంట కానలేక దెప్పల మాటలు అన్నారు కురువంట కానలేక కురువ దెప్పలు కొట్టారు ఎల్లమ్మ మైమలు ఉన్నాయి అయ్యో అమ్మా ఓ ఎరుకులమ్మ ఇవి మట్టెడు మౌరమేల మైలా సరేనక ఎల్లమ్మ తల్లి మైమలని దేవతంట కనక దెప్పల్ల పాలు వేసి మా తల్లి ఎలా ఒక తెలివ చేసిన దానికి పాప మా తల్లి చేసిన దానికి నేరమా తల్లి ఒకవేళ కనుకనే దేవతంట కనక దెప్పల్ల పాలు వేస్తామమ్మ ఒకవేళ కనుకనేమి శావా దండానికి మారు శాపం ఉంటది తల్లి మాది మాకు కావాలంటే మాకు వంగి వృక్షాలు వంగలేసే వృక్షాలు లేవాలంటే మళ్ళీ ఏమి ఇవ్వాలి తల్లి ఆ అమ్మవారి ఎరుకశాని వేషం ఎల్లమ్మ ఏమంట ఉంది అయ్యలారా అల్లలారా తూర్పు గాలి పడబడ పెట్టంగా పడబడ గాలి తూర్పులు పెట్టంగా ఉత్తరం గాలి దక్షిణ దిక్కు పెట్టంగా పంచమల్ల పటాలు ఏర్పాటు చేసుకుంది అమ్మవారు ఎరుకలశాని వేషం మీద కూర్చొని ఎలవంచ గొప్ప పెట్టుకొని ఎరక చెబుతున్నది ఎల్లమ్మ అన్నలారా ఎల్లమ్మ పెట్టిన దీవనార్థికి అంతే ఉంది మీరు కోరిన వ్యక్తికి అంతే ఉంది ఎల్లలారా లేవదు లేసిన చెట్టు వంగదు అన్నలారా తాటి చెట్టు ఎక్కి కళ్ళ తీసుకురావాలంటే అన్నలారా మీరే కాలుకు ఒక బేడేసుకోవాలి చేతికి ఒక బేడేసుకోవాలి నడుముకు ఒక బేడేసుకోవాలి ముదముతోడు 3 బేడీలు వేసుకొని అన్నలారా తాటి చెట్టు ఎక్కినాకనేమో మీ భార్యల ముఖాలు ఉండదా పని ఉండాలి తాటి చెట్టు దిగుతాడు ముద్దైద వేషం మీద ఉండాలి అడ్డమ్ని కట్టాలి కనుక సిరి వేడలు అడ్డమ్ని కట్టాలి మాణిక్యాల కోటలే అయ్యలారా మీరు మట్టు మంగళారం నాడు పుట్టు బుధవారం నాడు కడమయ్య గుళ్ళ పక్కపంట 7 దాల ఎల్లమ్మ గుళ్ళు కట్టుకోని పండుగ చేస్తే ఎల్లమ్మ మీకు భక్తి విశ్వాసం ఇస్తుంది అన్నలారా అన్నంత లోపల కవుల వాళ్ళు ఎల్లమ్మ పేరు మీద కడమయ్య గుళ్ళ పక్కపంట 7 దాల ఎల్లమ్మ గుళ్ళు కట్టుకొని 7 రోజుల పండుగ చేస్తున్నారు కవుల వాళ్ళు డోరపుండున్నోరు సమాన బేవిలు అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద ఏగడోళ్ళు ఏగుతుండగా మోగతాళాలు మోగుతుండగా ఒగ్గురాజులు వీరంగా వాడుతుండగా పోతరాజులు శివసాండ వాడుతుండగా ఎల్లమ్మ పేరు మీద శివసత్తులు సిగాలు